నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మృతి చెందాడు. రియాజ్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి రియాజ్ గన్ని లాక్కునే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు కావడంతో రియాజ్ పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రియాజ్ చనిపోయాడు. అక్టోబర్ 17న సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను రియాజ్ పొడిచి చంపాడు. నిజామాబాద్ లో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ను హత్య చేసిన రియాజ్ అరబ్ ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నగర శివారులోని ఓ పాత లారీ క్యాబిన్ లో దాక్కున్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టైంలో ఈ ఉదయం పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. ఎక్స్రే కోసం తరలిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఎస్కేప్ అవ్వాలని చూశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆయనపై కాల్పులు జరిపారు. ఇప్పటికే వైలెంట్ గా ఉన్న రియాజ్ ఓ కానిస్టేబుల్ ను పొట్టన పెట్టుకున్నాడు. మరోసారి అలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకే ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్ లో రియాజ్ ఆసుపత్రిలోనే హతమయ్యాడు. ఇవాళ గన్ తో పాటు వెళ్లిపోయే క్రమంలో దాడికి యత్నించాడని, అందుకే తుపాకీకి పని చెప్పాల్సి వచ్చిందని అన్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అంటున్నారు. మరోవైపు రియాజ్ ఎన్కౌంటర్ పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవని అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలోనే ఈ కాల్పులు జరిపామని డీజీపీ తెలిపారు. పోలీసులపైకి రియాజ్ కాల్పులు జరపబోయాడని అన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ గారికి దాడి చేసిన రియాజ్ కోసం ఆదివారం పోలీసు వారు సారంగపూర్ ఏరియాలో వెతుకుతున్న సమయంలో అక్కడే మా అన్న ఆఫీస్ వెల్డింగ్ షాప్లో పనిచేస్తూ ఉండగా షాప్ ముందు నుండి దొరకగా పారిపోతుండగా మా అన్న అతన్ని పట్టుకొని పోలీసు వారికి అప్పగించే సమయంలో మా అన్న పైన కత్తితో 2 చేతులపై కోసినాడు. మా అన్నకు నిజామాబాద్ హాస్పిటల్లో చూపించగా డాక్టర్స్ హైదరాబాద్కు పంపించినారు. పోలీసు వారు మా అన్నతో హైదరాబాద్ హాస్పిటల్లో దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. మా అన్న కూలి పని చేసుకొని జీవిస్తాడు. 2 చేతులపై తీవ్రమైన గాయమైంది. మా అన్న పరిస్థితి సీరియస్గా ఉంది. పోలీసు వారు దగ్గర ఉండి హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. రైట్ నిజామాబాద్ జీజీహెచ్ అయితే ప్రస్తుతం పోలీసుల కంట్రోల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, రీసెంట్గా కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన నిందితుడు రియాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆసుపత్రిలో తనకు ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి సందర్భంలో సెక్యూరిటీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ మీద దాడికి ప్రయత్నం చేశాడు. తన దగ్గర ఉన్నటువంటి గన్ను తీసుకొని తననే కాల్చి చెప్పేటటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా పోలీసులు ఆత్మరక్షణ కోసం రియాజ్ పైన ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పోలీసుల యొక్క ఎన్కౌంటర్లో కానిస్టేబుల్ ప్రమోదుని హత్య చేసినటువంటి నిందితుడు రియాజ్ ప్రాణాలు కోల్పోయినట్లు కూడా పోలీసులు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ఇన్సిడెంట్ ఇంతటితో దీనికి సంబంధించి కూడా పోలీసులు ఒక స్పష్టమైనటువంటి వివరణ కూడా ఇచ్చారు. అయితే గత కొన్ని రోజుల క్రితం రిమాండ్కు తరలిస్తున్నటువంటి సందర్భంలో నిందితుడు రియాజ్ ఉన్నటువంటి ఆ కానిస్టేబుల్ను విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ను పొడిచి చంపినటువంటి ఘటన సంచలనాత్మకంగా మారింది. దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి తెలంగాణ పోలీసులు డీజీపీ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు ముమ్మరంగా జరగాలంటూ కూడా ఆదేశాలను జారీ చేసిన తర్వాత ఇమీడియట్గా ఇటు డీజీపీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నిజామాబాద్ సిపి సాయి చైతన్య దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది. కానిస్టేబుల్ ప్రమోద్ను పొడిచి చంపినటువంటి నిందితుడు రియాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రియాజు ఇతర రాష్ట్రాలకు పారిపోయినటువంటి సమాచారం ఉన్నప్పటికీ కూడా అతను అక్కడక్కడే తిరుగుతున్నాడన్నటువంటి విషయాన్ని గ్రహించి డ్రోన్ల సాయంతో తన కోసం గాలింపు చర్యలు చేపట్టాయి పలు బృందాలు. ఈ క్రమంలోనే నిజామాబాద్ నగర శివారులో ఒక పాడుబడినటువంటి లారీలోని క్యాబిన్లో తలదాచుకున్నటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భంలోనే తను వేరొక వ్యక్తి యొక్క బైక్ ఎక్కి పారిపోతున్నటువంటి సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరగగా ఈలోగానే కొంత గాయాల పాలవటం జరిగింది. ఒకవైపున సాయం చేయాలనుకున్నటువంటి వ్యక్తికి మీద దాడికి ప్రయత్నించినటువంటి సందర్భంలో అటు రియాజ్కు అలాగే మరొక వ్యక్తికి గాయాలైన నేపథ్యంలోనే రియాజ్ను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఇమీడియట్ గా నిజామాబాద్ జీజీహెచ్కు తరలించారు. జీజీహెచ్కు తరలించి ప్రస్తుతం అతను చికిత్స పొందినటువంటి సందర్భంలో జీజీహెచ్లోని 5వ ఫ్లోర్లో నిందితుడు రియాజ్ చికిత్స తీసుకుంటూ ఉన్నాడు. అయితే తనకు రక్షణగా ఒక సెక్యూరిటీగా
ఏఆర్ కానిస్టేబుల్ను నియమించడం జరిగింది. అయితే ఎవరు లేనటువంటి సమయం చూసుకొని తన సెక్యూరిటీగా ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర ఉన్నటువంటి గన్ తీసుకొని గన్ ఫైర్ చేయాలన్నటువంటి ఆలోచన చేయడంతో ఇమీడియట్గా పోలీసులు అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే అతన్ని ఒకవేళ గన్ ఫైర్ చేస్తే ప్రజల ప్రాణాలకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తేది, అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా అతన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. దీని మీద ఇప్పుడు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సైతం ఒక వివరణ ఇవ్వడం జరిగింది. ప్రజల యొక్క ప్రాణాలను కాపాడటం కోసం మాత్రమే ఇటు నిందితుడు రియాజ్ను ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది. అతను ఒకవేళ కనుక గన్ ఫైర్ చేసి ఉంటే చాలా మంది ప్రాణాలు పోయేవి, ఇలా జరగకూడదన్న ఉద్దేశంతోనే ఇలా ఎన్కౌంటర్ చేసామన్నటువంటి వివరణ కూడా ఇచ్చారు. అలాగే రత్న, ఇప్పుడు రియాజ్ అయితే ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. సో ఎన్కౌంటర్ అనేది అక్కడ నిజామాబాద్ లో ఎవరైతే నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక గుణపాఠం అని చెప్పొచ్చా? ఎందుకంటే పోలీసులపై దాడులు ఈ మధ్యలో చూస్తున్నాం ఎక్కువ అవుతున్నాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నేరాలను అరికట్టడంలో భాగంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మరీ ముఖ్యంగా తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఖచ్చితంగా ఆ నేర చరిత్రను తగ్గించడం కోసం, నేరస్తుల యొక్క జాడ లేకుండా చేయడం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా, అంటే ఎటువంటి నేరాలు లేనటువంటి రాష్ట్రంగానే రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటూ కూడా ఆయన డీజీపీగా బాధ్యతలు తీసుకునేటప్పుడు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక నిందితుడు, ఈ యొక్క ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి నిందితుడు రియాజ్ సైతం కరుడుగట్టినటువంటి నేరస్తుడిగా తెలుస్తుంది. అతని మీద దాదాపు 37 కేసులు ఉన్నాయి. గతంలో హత్యలకు సంబంధించి, దోపిడీలకు సంబంధించి, హత్యాయత్నాలు, అత్యాచారాలు అనేక ఘటనల్లో దాదాపు 37 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. సో ఇంత కరుడుగట్టినటువంటి నేరస్తుడు మరోవైపున ఏకంగా కానిస్టేబుల్ని పొడిచి చంపినటువంటి ఇన్సిడెంట్ చోటు చేసుకోవడంతో దీన్ని పోలీస్ యంత్రాంగం సీరియస్గా తీసుకొని అతనికి తగినటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్లో తమ ఖచ్చితంగా పోలీసుల మీద ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడినా పోలీసుల మీద మాత్రమే కాదు, ప్రజల మీద ఎటువంటి ఒకవేళ నేరస్తులు ఇటువంటి దారుణాలకు పాల్పడితే చర్యలు ఎంత కఠినంగా ఉంటాయనేది ఇది ఖచ్చితంగా గుణపాఠంగా చెప్పుకోవాల్సి వస్తుంది. మరోవైపున నిజామాబాద్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, శివధర్ రెడ్డి తన యొక్క మార్కు లాండ్ ఆర్డర్ యొక్క పాలనకు సంబంధించి తన పోలీసు అధికారిగా తెలంగాణ రాష్ట్ర డీజీపీగా తన మార్కును చాటి చెప్పుకున్నటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.